నమస్కారం. రాఖీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్ కార్యాలయంలో క్రెడిట్ అవుట్రీచ్ మొబిలైజేషన్ సమావేశం. రేపు సీఎం కేంద్ర మంత్రి క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం విజయవంతం కావాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రత్యేక పూజలు. ట్రాన్స్ఫార్మర్ కాఫర్ వైర్ చోరీ ముఠా అరెస్ట్. సీఎం కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటనకు పల్నాడులో 1500 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు. లలితాదేవి కాలనీలో మురుగు కాలువల దుర్వాసన, స్కూల్ విద్యార్థుల ఇబ్బందులు. నరసరావుపేటలో ఎస్బీఐ క్రెడిట్ అవుట్రీచ్ ప్రత్యేక మేళా. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాంపై మొబిలైజేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, వివిధ శాఖల అధికారులు పాల్గొని కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. నరసరావుపేటలో రేపు జరగనున్న ప్రతిష్టాత్మక క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం విజయవంతం కావాలని శ్రీ సాయిబాబా దేవాలయంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సభావేదిక ప్రాంగణంలో శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి ఆర్డీఓతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఇసప్పాలెంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ని పరిశీలించారు. క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం భారీ రుణమేళాకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. రేపు జూలై 17వ తేదీ జరగబోయే క్రెడిట్ అవుట్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్కి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రీతం నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు, పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన డైనమిక్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకల్లా నర్సాపేట పట్టణంలో డాక్టర్ కోడెల గారి స్టేడియంలో అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పేద బడుగు బలహీన వర్గాలందరికీ, రైతు కూలీలకి, కౌలు రైతులకి, చిరు వ్యాపారస్తులకి, మహిళలకి ఆర్థిక పరంగా అండగా ఉండి మరి అన్ని బ్యాంకుల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులన్నీ కూడా వాళ్ళ మేనేజర్లు, ఆర్ఎంలు, డీజీఎంలు, డిఎంలు అందరూ కూడా ఎంతో కష్టపడి గడిచిన 10 రోజులుగా ఈ కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉన్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఆర్థిక పరంగా అన్ని చిన్న కుటుంబాలకి ఆర్థిక స్వావలంబన కలగజేయడానికి అందరికి కూడా సెక్యూరిటీ లేని రుణాలు, దాదాపు 50,000 రూపాయల రుణాలు ప్రతి వ్యక్తికి కూడా అందజేయడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకని దీని మీద రాత్రి 10 రోజుల నుంచి కూడా డ్రైవ్ మొదలు పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా మరి ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో రేపు 17న నిర్వహించనున్న క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాంకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభావేదిక, లబ్ధిదారుల కోసం సీటింగ్, భద్రత, పార్కింగ్ తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాయి. నకిరికల్లులో ట్రాన్స్ఫార్మర్ కాఫర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని అదనపు ఎస్పీ జేవి సంతోష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 105 కిలోల కాఫర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డైల్ 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మీ అందరికీ తెలుసు, మనకి పల్నాడు జిల్లాలో గత కొంతకాలంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు, అలాగే వైర్ థెఫ్ట్లు, కాపర్ వైర్ థెఫ్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద మనం ఈ సత్తెనపల్లి డిఎస్పీ గారు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము. స్పెషల్ టీం
ఫామ్ చేసి నగరికల్లోని నగరికల్ పోలీస్ స్టేషన్లో మన సిఐ సత్యనపల్లి వారి ఆధ్వర్యంలోని నిన్న మనకి ఒక 2 ముద్దాయిలు దొరికారు. ఆ 2 ముద్దాయిల దగ్గర నుంచి కూడా దగ్గర 105 కిలోల కాపర్ వైరు, 16 ట్రాన్స్ఫార్మర్లు రికవరీ చేయడం జరిగింది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లోని ఇది ఎవరికి అమ్ముతున్నారు, రిసీవర్లు ఎవరు, అది కూడా మనం తెస్తామండి. నెక్స్ట్ ఈ కేసులన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి నిన్న 77/26, 85/26, 92/26 అని నిన్న కేసులు కట్టడం అయింది. ఈ కేసు అన్నింటిలో కూడా రికవరీ 100% అయిందని 16 ట్రాన్స్ఫార్మర్లు, 105 kgs కాపర్ వైర్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా కూడా మనకి వేరే ప్రాంతాల్లో కూడా అవుతున్నాయి. అవి కూడా స్పెషల్ టీమ్స్ పెట్టి రికవరీ చేసి అవి కూడా మనం చేస్తామండి. థ్యాంక్ యూ. నరసరావుపేటలో ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఇసపాలెం హెలీప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హెలీప్యాడ్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. అధికారులు భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నరసరావుపేటలో రేపు జరగబోయే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం సభ ఏర్పాట్లను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి నల్లపాటి రాము, పూడా చైర్మన్ మధు, జనసేన ఇన్ఛార్జి జిలాని తదితరులు పాల్గొని పరిశీలించారు. 1 2 hey check hey test 1 2 hey 2 2 2 2 2 2 2 పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 అదనపు ఎస్పీలు, 8 డిఎస్పీలు, 40 సిఐలు, 116 మంది ఎస్ఐలు సహా మొత్తం సుమారు 1500 మంది పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారని ఎస్పీ ఉమామహేశ్వరరావు మీడియాకు తెలిపారు. పదిహేడవ తేదీన పల్నాడు జిల్లాలో నరసరావుపేట టౌన్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి పర్యటన నేపథ్యంలో పోలీస్ విభాగం తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మేము చేయడం జరుగుతుంది. సుమారు 1500 పైగా పోలీస్ ఫోర్స్తో రేపు ఈ పర్యటనకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ముఖ్యంగా మున్సిపల్ స్టేడియంలో రేపు జరగబోతున్నటువంటి మెగా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంకి సంబంధించి ఆ క్రౌడ్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా రూట్ బందోబస్తులు, ట్రాఫిక్ డైవర్షన్స్, సిమిలర్లీ ఏరియా డామినేషన్ వైజ్ కావచ్చు, ఆర్ఓపీస్ కావచ్చు, ఇవంతా కూడా పటిష్టమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సీఎం గారి అదేవిధంగా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారి పర్యటన సుమారు జిల్లాలో 2 గంటల పాటు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసు విభాగం తరఫున తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలను తీసుకోవడం జరిగింది. నరసరావుపేటలోని లలితాదేవి కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా మురుగు కాలువల పూడికలు తొలగించకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలనీలోని ఎంపీయూపీ స్కూల్ చుట్టూ కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి దుర్వాసన వ్యాపిస్తోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ పరిసరాలను వెంటనే శుభ్రం చేసి కాలువల పూడికలు తొలగించాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 17న నరసరావుపేటలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఆధ్వర్యంలో క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు, స్వయం ఉపాధి, గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు,
ముద్ర, వివిధ రుణ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం లబ్ధిదారుల నుండి బ్యాంకు ఉద్యోగులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కార్యక్రమానికి సంబంధించి ప్రచార బ్యానర్లను ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ కార్యాలయంలో క్రెడిట్ అవుట్రీచ్ మొబిలైజేషన్ సమావేశం. రేపు సీఎం, కేంద్ర మంత్రి క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం విజయవంతం కావాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రత్యేక పూజలు. ట్రాన్స్ఫార్మర్, కాపర్ వైర్ చోరీ ముఠా అరెస్ట్. సీఎం, కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటనకు పల్నాడులో 1500 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు. లలితాదేవి కాలనీలో మురుగు కాలువల దుర్వాసన, స్కూల్ విద్యార్థుల ఇబ్బందులు. నరసరావుపేటలో ఎస్బీఐ క్రెడిట్ అవుట్రీచ్ ప్రత్యేక మేళా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.